సార్ మీకు ఆయన పాలిటిక్స్‌కి రాకముందు నుంచే ఆయనతోటి పరిచయాలున్నాయా? లేదు. పాలిటిక్స్‌కొచ్చిన తర్వాతనే. నాకసలు ఆయన ప్రొఫెషనల్‌గానే మీకు నా మొట్టమొదటి ఆయనతో ఎలా అయిందంటే, విశాఖ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా ఉండగా, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి, జాతీయ స్థాయి ప్రభుత్వానికి ఉప్పు నిప్పు. ఎందుకంటే ఈ ఒక్కటే కదా ఎదురు తిరిగే ప్రభుత్వం. రాజీవ్ గాంధీ గారు జాతీయ స్థాయి అధికారంలో ఉన్నారు. ఆ నేపథ్యంలో జనార్దన్ పూజారి అని చెప్పని బ్యాంకింగ్ మినిస్టర్. ఆయన పర్యటనకు వచ్చాడు. మా కలెక్టర్ గారు ఈయనతో గొడవ మనకెందుకని చెప్పి లీవ్ పెట్టేశాడు. ఆయనకి ఎక్కడికి వెళ్ళా కూడా గొడవ చేస్తుంటాడు, హడావుడి చేస్తుంటాడు, ఏదో ప్రతిపక్షాలతో మరి రెచ్చిపోతుంటాడు, ఏదో జరుగుతుంటుంది. ఆ రోజుల్లో రుణమేళాలను పెట్టి ఏదో పేదలకు మేము ఇచ్చేస్తున్నాం, ఏదో హడావుడి ఉంటుంది కదా రాజకీయంగా. అప్పుడు నేను ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నాను. నేను రిసీవ్ చేసుకున్నాను, అంతా అయింది. ఆయన ఎక్కడో తిరిగి వెళ్తున్నావు, అక్కడ మేము రుణమేళాకి వెళ్ళడం కోసం అని చెప్పని వెళ్తుంటే దారిలో సింహాచలం టెంపుల్ ఉన్నది. నేను కొంచెం ప్రభుత్వంలో పనిచేసేది వేరు, దేవాలయాలు మీ భక్తి వగేరా వేరు అని కొంచెం గట్టిగా ఇప్పుడంత పట్టించుకొని ఏదైనా వదిలేస్తాను. ఎందుకంటే కొంచెం మన సమాజంలో దాని గురించి అంత గట్టిగా పట్టింపు ఆ రోజులు కొంచెం గట్టిగా ఉండేవాడు నేను. అందుకని గుడికి వెళ్తాను నేను ఎందుకు అని చెప్పి ఆయన గుడికి వెళ్తారు కదా అని ఆయనకంటే నేను కొంచెం 10 నిమిషాలు లేటుగా బయలుదేరాను. ఆయన గుడి నుంచి తిరిగి వచ్చే టైంలో నేను అక్కడ వెన్యూ కడదామని చెప్పాను. ఆయన ఎందుకో అక్కడ గుడికి వెళ్ళడం మనసు మార్చుకున్నాడు ఆయన దారిలో. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు. మాకు సమాచారం అనేది పోలీస్ వైర్లెస్ నుంచి. మినిస్టర్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, గుడికి వెళ్ళటం లేదని చెప్పాను కానీ నేను కూడా భద్రగా బయలుదేరి వెళ్ళాను. ఒక 5 నిమిషాలు లేట్ అయింది నేను వెళ్ళేసరికి. ఈ లోపల అక్కడ స్టాల్స్ ఏమన్నా ఆయన స్టాల్స్ చూస్తున్నాను. ఈ లోపల నేను కూడా వెళ్ళాను, ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళాను, స్టాల్స్లో కలిశాను, అంత పూర్తి చేసి వేదిక మీద వచ్చాం. ఈయన ఉపన్యాసాలను మాట్లాడుతూ ప్రతిపక్షాల రాష్ట్రాల్లో ఏమనుకున్నారు, మేము జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నాం, అధికారం అంతా మా చేతుల్లో ఉంది, అంత తేలుస్తాం అధికారులని, చూడండి యంగ్ కలెక్టర్ ఉన్నాడు ఇక్కడ, కనీసం నేను వచ్చేసరికి ఫంక్షన్లో లేడు ఇక్కడ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలెట్టాడు. ఫస్ట్ అదేనా మీరు చోటు ఆయనతో కలిసి ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకున్నాను. తర్వాత అంతే తప్ప ఇంకొట్టలేదు అసలు. నా పక్కన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఉన్నారు, ఆంధ్ర బ్యాంక్ లీడ్ బ్యాంక్. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, నీకు కొంచెం అతిగా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతానండి, ఇక్కడ వచ్చిన అవమానాలు భరించాల్సిన అవసరం లేదు, ఏమనుకుంటున్నాడు నేను చెప్పాను. ఆయన నన్ను క్షమించండి మహాశయ, మాకు ఇబ్బంది అవుతున్నాను, మా బాసు బ్యాంకింగ్ మినిస్టర్, ఆయన ఏం మాట్లాడినా కొంచెం మీరు నా కోసం కొంచెం ఉందంటే ఆయన కోసం ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అందుకని చెప్పని ఆయన నొప్పించలేక నేను కూర్చున్నాను. అది తర్వాత పెద్ద పెద్ద గందరగోళమైంది. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నాకు ఫోన్ చేసి క్షమించండి సార్ అని చెప్పని, ఆయన సుమతి శతకం అనుకుంటా పద్యం ఉంది, గుర్తున్నది మీకు, అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అని చెప్పి కనకపు సింహాసనం మన సొనకమును అని అది చదివాడు. ఫోన్లో ఆయన దాన్ని రిసెట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే, వాడు కూడా చాలా హర్ట్ అయ్యారు, చాలా తప్పు చేశాడని చెప్పారు. జనగ వెంగళరావు గారు స్వయంగా విశాఖపట్నం వచ్చి నన్ను కూర్చోబెట్టి నా చేతుల్లో చేపెట్టి క్షమాపణ కోరాడు, తప్పు చేశామని చెప్పి. అది నేపథ్యం. పత్రికల్లో రోజుల్లో పెద్ద మెయిన్ హెడ్లైన్స్ అది. అదైనా 3-4 రోజులకి ఎన్టీ రామారావు గారు వచ్చారు అక్కడికి. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, టెక్నికల్ హాల్ట్ అది విశాఖపట్నంలో. ఆ రోజుల్లో రాజకీయంగా పడకపోయినా కూడా సాంప్రదాయాలను ఎంతగా పాటించేవారంటే ఎన్టీ రామారావు గారు, ఆయన స్థాయికి ప్రధానమంత్రి నా రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనకి నాకు గొడవలో ఉండొచ్చు, కానీ ఈ జాతి మనది, ఈ దేశం మనది, ఆయన దేశ ప్రధానమంత్రి, నేను గౌరవించాలని చెప్పిన టెక్నికల్ హాల్ట్కి. అది అధికారికంగా అక్కడేం సమావేశం లేదు. అక్కడ వచ్చి అక్కడ విమానంలో ఫ్యూల్ నింపుకుని వెళ్ళిపోవటం అంతే. ఆయన అక్కడికి వచ్చారు ఆ 10 నిమిషాల కోసం చెప్పాను. వచ్చినప్పుడు నన్ను పిలిపించారు, మొట్టమొదటి కలవటం అయింది అది. ఏమిటి ఏదో మనిషి ఇష్టం ప్రవర్తించట విన్నాం మేము అన్నారు. సంఘటన చెప్పాను, నువ్వు ఇది బాగోలేదు, ఇది నేను తీవ్రంగా దీన్ని ఉద్యమంలా తీసుకుందాం, నేను పార్లమెంట్లోకి వచ్చి లేపుతాను ప్రశ్న, ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు. నేను చెప్పాను, దయచేసి మీరు మాట్లాడద్దు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ వాతావరణం ఉన్నది, ఈ చిన్న కారణంగా నా వల్ల మీరు ప్రధానమంత్రి గారితో సంబంధం చెడిపోవటం అనేది నాకు ఇష్టం లేదు. మీకు అంతగా ఏమైనా అనిపిస్తే ప్రధాన కార్యదర్శి గారిని, జాతీయ స్థాయి కేబినెట్ కార్యదర్శి లెటర్ రాయమని పద్ధతి కాదు, అధికారులతో వ్యవహరించే తీరు, అధికారులు పార్టీలకి పక్షపాతాలకు అతీతులు, అందులో ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు జాతీయ స్థాయిలో పనిచేస్తారు, రాష్ట్రంలో పనిచేస్తారు, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పండి మంత్రులకి అని చెప్పి మేము లెటర్ రాయండి, వదిలేసండి అని చెప్పన్నాను.
అది మొట్టమొదట నాకు ఇంటరాక్షన్ ఆయనతో. బహుశా నేను దాన్ని ఉపయోగించుకోకుండా మీరు ఆయన కొంచెం సమయం చేయడం ఆయన నచ్చి ఉండొచ్చు. ఓకే. మామూలుగా అయితే బాగుంది, నేను హీరోగా చాలా అవుతాను కదా, ఉమ్. నేను దాన్ని చిన్నదాన్ని పెద్ద చేయొద్దు, జరిగిందా జరిగిపోయింది, రాష్ట్రాలు నష్టపోదు. నేను ఎప్పుడు మొట్టమొదటి నా పోరాటం ఇప్పుడు అది. రాజకీయ రగడలో ప్రజలు నష్టపోకూడదు, మన రాష్ట్రం నష్టపోకూడదు, దేశం నష్టపోకూడదు, దేశ ఐక్యతని కాపాడాలి. అలాగే విశాఖపట్నంలో భూ నిర్వాసితులు వీళ్ళంతా కూడా ఉద్యోగాలు కావాలని పాపం గొడవ చేస్తుండేవాళ్ళు. ఏదో ఒక అలాంటి ఉద్యమ సంఘటనలో ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్ జరిగితే వీళ్ళంతా కొంచెం మంచి ఉద్రేకపడిపోయి మేము వెళ్తాము, స్టీల్ ప్లాంట్కి వెళ్తాము, సిఎండికి వెళ్ళి పిటిషన్ ఇస్తామన్నారు. ఉద్దేశం అది కాదు, అక్కడ పోయి విధ్వంసం చేయాలి కోపంలో ఉన్నారు. కాబట్టి నేను గట్టిగా ఆపాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఇలా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వనరుల మీద రాష్ట్రం కాపాడలేకపోయింది, లాలెస్ అని చెప్పి ప్రభుత్వం దింపేస్తారు. సో ఇవన్నీ ఆయన దృష్టికి వెళ్తుంటాయి, ఏం జరుగుతుందని చెప్పి అన్నది. ఒకరోజు నాకు ఫోన్ చేశారు, ఆయనే ఫోన్ చేశారు, బ్రదర్ మిమ్మల్ని మా జిల్లా కలెక్టర్గా వేసుకున్నాం అన్నారు నాకు. అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పి, అంటే నేను వెంటనే అన్నాను థ్యాంక్ యూ, కానీ మీకు తెలుసో లేదో అది నా జిల్లా కూడాను, కాబట్టి నన్ను వేయొద్దు ఆ జిల్లాకి, సొంత జిల్లాకి వెళ్ళడం మంచి కాదన్నాను. కానీ ఏ ఊరు ఏంటని కనుక్కొని, మీకు బ్రహ్మాండం అని పేరు ఉంది, మిమ్మల్ని గురించి అబోర ఏ రకంగా కూడా అనుకున్న వాళ్ళు లేరు, ఆ జిల్లా బాగుపడుతున్న ఉద్దేశంలో నేను కావాలని నా జిల్లాకి వేస్తున్నాను, మీరు కాదంటున్నారు ఏమిటన్నారు. అలా కాదు, మీకు చెడు పేరు వస్తుంది, నాకు చెడు పేరు వస్తుంది, ఇంకో జిల్లాకి వెళ్ళండి. అప్పుడు ప్రకాశం జిల్లాకి నన్ను వేసి ఆ జిల్లాకి వేసిన కలెక్టర్ని కృష్ణాకి వేశారు, రాజేష్. అది రెండవ సంభాషణ. ఆ తర్వాత నుంచి ఒక జిల్లా కలెక్టర్గా చాలా మంది, ఎందుకంటే అక్కడ ప్రకాశం జిల్లాలో నీటిపారుదల పథకాల్లో ఆయన 100% మద్దతు ఇచ్చారు. రైతులకు సంక్షోభం వచ్చినప్పుడు కానీ, లేకపోతే నీటిపారుదల పథకాల విషయంలో కానీ, ఎత్తిపోతలు. అందుకని దేశంలో ఎక్కడ జరగని రీతిలో కేవలం ఆయన ఆశీస్సులతో మద్దతు 2 లక్షల ఎకరాలు చాలా అతి తక్కువ ఖర్చుతో పనిచేయగలిగాం. ఎత్తిపోతలు ప్రజల భాగస్వామ్యం అది ఆయన చాలా ఆనందాన్ని కలగజేసింది. దానిలో కూడా పొట్టడేవాడిని నేను. అంటే ఆనందపడితే నాకు లాభం లేదండి, మరి అనుకున్న దానికంటే పథకాలు ఎక్కువ దొరుకుతున్నాయి, డబ్బులు కావాలి అని చెప్పంటే డబ్బులు ఉన్నాయా లేదా, అధికారులు మళ్ళా గులాలు పడేవాళ్ళు. నేను గట్టిగా నిలబడి, జిల్లా ప్రజలకి హక్కు ఉన్నది, మేము బెగ్గసం కాదు, మేము ఇంకో చోట ఎక్కడ ఇలా జరగట్లేదు, ఇవ్వకుండా వెళ్ళకుంటారు అని ఒప్పిస్తున్నాడు. సో అట్లాగా ఆ రోజుల నుంచి కూడా కలెక్టర్గా అనుబంధం బాగా పెరిగింది నాకు ఆయనతో, కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి. ఆ తర్వాత సార్, ఆ తర్వాత రిలేషన్ ఎలా? ఇక ఆ తర్వాత తరచూ కలుస్తుండేవాడిని. హైదరాబాద్ వచ్చినప్పుడు కలెక్టర్ కలుస్తుంటారు. వేరే ఉద్యోగాలు ఉన్నా కూడా నేను ఇక్కడ ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా నేను ఎప్పుడు ప్రభుత్వంలో లేని చూసే మనిషిని కాదు. ఉదాహరణకి వెంగళరావు గారు వేరే పార్టీ నాయకుడుగా ఉన్నా కూడా నేను కలిసేవాడిని. అలాగే నేను చెన్నారెడ్డి గారిని మొట్టమొదటి కలిసింది పిసిసి ప్రెసిడెంట్గా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఆయనకి ప్రభుత్వంలో స్థానం లేదు, ఆయన నేను కలిశాను. అట్లాగే అద్వానీ గారు బీజేపీ నాయకుడు, అప్పుడు ఆయనకి పదవి లేదు, ఏమీ లేదు, ఆయన కలిసి ఏంటంటే నేను మనుషులకు గౌరవం ఇచ్చేవాడిని, పదవికి కాకుండా వాళ్ళ చరిత్ర, వాళ్ళ స్థాయి, దాన్ని బట్టి. కాబట్టి పదవులు లేనప్పుడు కూడా ఎన్టీ రామారావు గారిని అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని. నిర్మోహాటంగా మాట్లాడు, ఆయన తెలుసు కదా, ఒకసారి అర్థమైన తర్వాత, మనిషి ఉంటే అర్థమైన తర్వాత కొండ బద్దలు కొట్టేవాడిని. నేను చెప్పిన అదే సమయంలో చేయాల్సిన పని అయితే ప్రాణం వడ్డీ చేసేవాడిని. దానికి ఆయన బాగా ముగ్ధులైపోయారు. సో ఇంత పెద్ద పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించడానికి కానీ, లేదంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పింది ఆయన వినేవాళ్ళ బాగా? ఆయనకి ఏంటంటే ఆయన పెద్ద పాండిత్యం లేకపోవచ్చు, పుస్తకాల పాండిత్యం లేకపోవచ్చు, కానీ జీవితంలో బహుశా అంత కష్టజీవి ఇంకొకళ్ళు ఎవరు ఉండుంటారు. ఆయన జీవితం అంతా, ఆయన ఎంత గొప్ప పేరు పొందినా కూడా సుఖం ఎక్కడ అనిపించాడు ఆయన. ఆయన ఒక సినీ నటుడిగా కావచ్చు, రాజకీయ నేతగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ నేతగా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు, రెయింబౌల్లో కష్టమే కదా దానికి, పొద్దున్నే సాయంత్రం దాకా. ఆ కష్టజీవి అవటం చేత ఒకటేమో ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం, గౌరవప్రదమైన కుటుంబం, ఆత్మగౌరవం ఉన్న కుటుంబం, డిప్రెషన్లో పడిపోయి 1929లో డిప్రెషన్ వచ్చింది. అప్పుడేమైంది, నాకు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఒకసారి, నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ఆయన గ్రామం నుంచి వెళ్తున్నాం కారులో. అప్పుడు ఆ గ్రామం సంగతి, రైతుల సంగతి చెప్పారు. ఎందుకంటే అప్పుడు ప్రకాశం జిల్లాలో రైతులు 45 ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రతి పంట శనగపచ్చ పెరుగు వచ్చి. ఆ నేపథ్యంలో నన్ను ఆయన రమ్మన్నారు. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నాను, ఆయన కృష్ణా జిల్లాకి పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఎయిర్పోర్ట్ కలవండి అని చెప్పని నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ప్రొద్దున్నే
ఆ హెలికాప్టర్ వచ్చే టైంకి వెళ్ళిపోయేసి 83 అనుకుంటా కదా సార్. 80 పత్తి రైతుల ఆత్మహత్యలు 87 88లో. సో నేను ఆ హెలికాప్టర్ దిగ్గానే ముందు ఆయన కలిసి ఆయనకి పరిస్థితి ఏమిటో, పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నావు, ఏం చేయాలి, ఇవన్నీ కూడా వివరించి ఆయనకు కావాల్సినటువంటి విజ్ఞాపన పత్రాన్ని అనేది చేతికి ఇచ్చేసి ఒక అరగంట కూర్చున్నాం. నేను నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చాను. నేను మా ఊరు ప్రకాశం ఒంగోలు వెళ్ళిపోవాలని చెప్పాను. నేను నా కారు ఎక్కబోతున్నా మళ్ళీ పిలుపు వచ్చింది, సీఎం గారు రమ్మంటున్నారని చెప్పాను. మళ్ళీ వెళ్ళాను. ఏమిటా అని చెప్పారు. నాతో కారులో కూర్చున్నారు. ఆయన కారులో కూర్చోబెట్టారు. అప్పుడు జిల్లా మొత్తం ఆ రోజు రాత్రి దాకా పర్యటన చేస్తూ ఆయనకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తుంచుకుంటాను. ఆయన మనసు ఆవేదనగా ఉంది. రైతులు ఇంత నష్టపోతున్నారు, ఇంత దగా పడుతున్నారు, ఇన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది, ఏం చేయాలని చెప్పి నాకు చాలా ఆవేదనగా ఉంది దానికి. ఆ సందర్భంలో మాట్లాడుతానని చెప్పారు. 2000 రూపాయలు అప్పు చేశారట కుటుంబం. ఈ డిప్రెషన్ అయ్యేసరికి 2000 రూపాయలు అప్పు తెచ్చడం కోసం ఉన్న 8 ఎకరాలు 10 ఎకరాలు మొత్తం భూమంతా అమ్మవలసి వచ్చిందంట. ఈవేళ ఎకరం భూమి అంటే 100 కోట్ల రూపాయలు పెరుగుతున్న వాళ్ళకి 2000 రూపాయలకి 10 ఎకరాల భూమి అమ్మేసుకుని ఉన్న ఊరు వదిలేసి విజయవాడ అక్కడ గుణదల్లో అనుకుంటాను, మాచూరులోనూ గుణదల్లోనూ ఆయన కుటుంబం చిన్న గేదెలు అవి పెట్టుకుని ఆ పాలు అమ్ముకుని ఆయన అక్కడి నుంచి రోజు ట్రైన్లో గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకుని ఈ కష్టాలన్నీ ఆయనకు గుర్తున్నాయి. చదువుకునే టైంలోనే ఆయన కష్టాలు. ఆయన ఆ కష్టాల నుంచి బయటపడటం కూడా ఆ స్వయం కృషి, ఆత్మగౌరవం, ఇది ఆయన జీవితంలో అనుభవం. అది వెంటనే ఆయనకు ముఖ్యమంత్రి కాగానే, రైతులు కడగంటు కాగానే ఆయనకి ఏదైనా గుర్తుకొచ్చినాయి. వానికి ఏంటంటే మనం ఎంపతి అంటాం. మనం అంటే మీ చెప్పుల్లో నేను కాళ్ళు పెట్టడం, మీ సమస్యను నా సమస్యగా నేను అర్థం చేసుకోవడం, అది ఎన్టీఆర్ గారికి పూర్తిగా ఉంది. అట్లాగే అవినీతి అనుకోండి, ఆయన మరి బహిరంగ కూడా చెప్పుంటారు. నాతో 2-3 సార్లు చెప్పారు. ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చిందట ఆయనకి. ఆ రోజుల్లో మరి డిగ్రీ కదా, కోర్టు గీట అంతా ఉంటుంది అనమాట. ఆ కోర్టుతో వెళ్ళి కోర్టు కుర్చీకి తగిలించి ఆయన కూర్చునేగా పనిచేసుకున్నట్ట. రోజు అయిపోగానే మళ్ళీ కోర్టు వేసుకున్నారట. వేసుకుని జేబులు చేపెడితే డబ్బులు కనిపించాయి అంట. ఏమిటిదంటే ఇది మామూలే సార్, అందరికి వస్తే మీ షేర్ మీకు పంపిణీ చేస్తామన్నట్ట. అప్పటికే ఆయనకు ఎవరో సినిమాకి ఆఫర్ వచ్చిందట. వెంటనే బాబోయ్ నాకు ఇది వద్దని చెప్పని మెడ్రాస్ వెళ్ళిపోయారట. ఆ రకంగా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. ఈ అవినీతిని సహించలేక దానిలో నేను భాగం కాలేను, నేను చచ్చినా కూడా దీనిలో కాని చెప్పి వదిలేశాడు. సో దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ అవినీతి అంటే ఆయనకి కసి. మీకు గుర్తుంది లేదు, ఆయన మొట్టమొదటి అవినీతి మీద పడ్డప్పుడు ఈ భూమి రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ మీద పడ్డారు. ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి. అట్లాగే ఆత్మగౌరవం ఉన్న మనిషి కాబట్టి చాలామంది చెప్తుంటారు ఆయనకి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తే పస్తులైనా ఉన్నాడు కానీ ఆయన ఎవరిని చేర్చొచ్చి అర్థించరా. మంచినీళ్ళు తాగైనా కడుపు నింపుకున్నాడు కానీ ఆయన ఎవరిని చేర్చొచ్చి అర్థించరా. అలాగే విజయ ఫిల్మ్స్ వారి గురించి కథ చెప్తారు. ఎన్టీఆర్ గారిని హీరోగా పెడతామని ఒప్పందం. నెలకి ఇంత 6 రోజులు పారితోషికం, స్టూడియోకి అటాచ్డ్గా నటులు. ఎందుకో అప్పుడు నాగేశ్వర గారితో ఏదో ఒక సినిమా మంచి హిట్ అయిందట ఆ రోజుల్లో. అందుకని ఈసారి ఆయన పెడదాం హీరోగా, మీ డబ్బు మీకు ఇస్తాం అన్నట్ట. నాకు అక్కర్లేదు, డబ్బు కూడా మనేండి అయితే అన్నట్టు. నాకు డబ్బు పోయినా పర్లేదు కానీ ఆత్మగౌరవం నిలబడాలి, నాకు ఆ మాట ఇచ్చారు, నేను మళ్ళీ ఇంకో కావడానికి లేదని చెప్పాను. అంటే జీవితంలో కొన్ని విలువల్ని పాటించిన మనిషి, ఎదుటి మనిషి కష్టాలు తీసిన మనిషి. చాలామంది చెప్తారు ప్రొడ్యూసర్ల విషయంలో కూడా, ఆ ప్రొడ్యూసర్కి అనవసరం ఖర్చు అయిపోతుంది, టైంకి వెళ్ళకపోతే, సెట్ ఇంకో గంట ఎక్స్ట్రా అయినట్టయితే, ఆ రోజు షూటింగ్ ఆగిపోతే ఆయన నష్టపోతాడు. పాపం ఎంతో రిస్క్ తీసుకుని పని చేస్తున్నాడు, పెట్టుబడి పెడుతున్నాడు, అతనికి ఇబ్బంది కలగకూడదు. అందుకని పొద్దున్న 4 గంటలకు వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. కాబట్టి అన్నింటంటే ఒకటి వ్యక్తిగతంగా ఉన్న క్రమశిక్షణ, ఆయనకున్నటువంటి శీలము, క్యారెక్టరు. రెండోది ఆయన జీవితానుభవాన్ని ఆయన పూర్తిగా జీర్ణించుకుని, నేనేదో చాలా గొప్పవాడిని కాబట్టి ఇలా వచ్చాను అనుకోలేదు ఇప్పుడు కూడా. ఈ సమస్యలు అందరికీ ఉంటాయి, ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం వాళ్ళకి రావాలని చెప్పి నిరంతరం తప్పించిన మనిషి. అది ఆయన రాజకీయంలోకి పంపించింది తప్ప, నేను స్టార్ని కాబట్టి ఆ స్టార్ రమ్మని సొమ్ము చేసిన అధికారులకు ఇద్దాం అనుకోలేదు.